వేసవి కాలంలో పశుగ్రాస కొరతను అధిగమించాలంటే కంపల్సరీ జొన్నని కానీ మొక్కజొన్నని కానీ సైలేజ్గా ముందుగా చేసుకొని పెట్టుకోవడం వల్ల ఈ గడ్డి కొరతను అనేది తీర్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు వరిగడ్డిని మనం బేలింగ్ చేసుకొని యూరియా ద్వారా సుపోషకం చేసుకోవడం వల్ల పశువులకు కావలసిన ప్రోటీన్ అనేది వస్తుంది. ఎండాకాలంలో ఈ సుబాబుల్ చెట్లని పశువులను మేతగా వాడుకోవడం వల్ల పశుగ్రాస కొరతని నివారించుకోవచ్చు. బీర్ ఇండస్ట్రీ నుంచి బార్లీ కానీ మనకు అందుబాటులో ఉన్న శనగ పొల్లు కానీ వేరుశనగ పొట్టును మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత శనగ కట్టే కంది పొల్లు వీటిని మనం ఆల్టర్నేటివ్ ఫీడ్స్గా వేసుకోవచ్చు. కొన్ని ఖరాబ్ అయిన కూరగాయలు కానీ ఈ ఫ్రూట్ మార్కెట్లో కూడా ఫ్రూట్ వేస్టేజ్ కానీ తర్వాత అజొల్లా పెంచుకొని పశువులకు ఇవ్వడం ద్వారా అలాగే చెరకు గడ తీసిన తర్వాత ఈ ఆకులను కూడా మనం ఆల్టర్నేటివ్ ఫాడర్స్గా కూడా మేపడం వల్ల అలాగే ఈ చెరకు పిప్పిని కూడా వాడుకోవచ్చు. దీని ద్వారా ఈ పశుగ్రాస కొరతను అనేది అధిగమించవచ్చు.